అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజు మై స్వీట్ హోమ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 10 అలా అవుతుందన్నమాట. ఆల్రెడీ మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. క్యాష్ ప్రోగ్రామ్ వస్తుంది ఈరోజు సాటర్డే. సో డిన్నర్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఆల్ క్లీనింగ్స్ అన్నీ కూడా అయిపోయాయి అనమాట. కిచెన్ క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎందుకు అంటే ప్రతిరోజు రాత్రి క్లీనింగ్స్ అవన్నీ కంపల్సరీగా ఉంటాయి. దాంతోపాటుగా రేపు కొత్త అమావాస్య కదా, సండే రోజే నేను చేసేసుకుంటున్నాను. మామూలుగా అయితే చాలామంది మండే రోజు చేసుకుంటున్నారు, బట్ నేను సండేవే చేసుకుంటున్నా. ఫుల్గా అమావాస్య ఉందని. అలాగే ఉపహారం పెట్టేటప్పుడు అమ్మవారికి కొత్త అమావాస్య రోజు ఉపహారం పెడతాం కదా, సో అప్పుడు ఆదివారం కానీ మంగళవారం కానీ ఉపహారం పెడితే చాలా మంచిదన్నమాట. సో సో రేపు ఆదివారం కాబట్టి ఫుల్గా అమావాస్య ఉందంట, అందుకు రేపు నేను పెడుతున్నాను. అలాగే ముందు కూడా మనం పెట్టేసుకోవచ్చు, పర్వాలేదు, బట్ కొత్త అమావాస్య రోజు పెడితే ఇంకా మంచిది. ఎందుకు అంటే పిల్లలకి గాలి ధూళి అలాంటివి ఏమైనా సోకుతూ ఉంటాయి కదా. కొత్త అమావాస్య ముందు అమ్మవారు చూపించడం, ఒంట్లో బాగపోవడం అలాంటివన్నీ అవుతూ ఉంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఉపహారం పెట్టాలని అంటారు గ్రామ దేవతలకి. సో రేపు నేను అమ్మవారికి మా చుట్టుపక్కల ఉండే అమ్మవారిని తలుచుకుని నేను ఉపహారం పెడుతున్నాను అనమాట. ఉపహారం అంటే లాస్ట్ ఇయర్ ఉగాది బ్లాగ్లో నేను షేర్ చేశాను ఏంటి పెట్టాలి, ఎలా పెట్టాలని. సో అలా ఒక ఆకులో మొత్తం వండిన పదార్థాలన్నీ పెట్టేసి అమ్మవారికి నైవేద్యంగా చూపించి అది మన ఇంటి చాకలికి ఇవ్వాలన్నమాట. సో చాకలు దొరకకపోతే ఎవరో ఒకరు తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేయచ్చు, లేదా గోమాతకు పెట్టచ్చు, ఇలా ఏదైనా చేయొచ్చు. సో నేనైతే రేపు ఉపహారం పెట్టుకుంటున్నాను. అందుకే ఇప్పుడైతే మొత్తం క్లీనింగ్స్ అన్నీ చేసేసుకుని స్నానం చేసేసి ఇప్పుడు పప్పు అది నానబెట్టాను అనమాట. రేపు బూరెల కోసం పప్పు అప్పటికప్పుడు నానదు కదా, అందుకని చెప్పి మినపప్పు అలాగే పోలి బూరెల కోసం అని చెప్పేసి పెసరపప్పు ఇంకా శనగపప్పు ఇవన్నీ కూడా నానబెట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాను రేపు ఉదయానికి. ఇంకా రేపు ఉదయం లేచి స్నానం చేసేసి ఇంకా వంట అది స్టార్ట్ చేసేసి మామూలు నిత్య దీపారాధన చేసేసుకుని ఆ తర్వాత అమ్మవారికి ఉపహారం పెట్టేస్తాం. ఉపహారంతో పాటుగా పెసరపప్పు అలాగే అంటే వడపప్పు ఇంకా పానకం ఇవి కూడా నైవేద్యంగా పెట్టాలన్నమాట. సో అంతేనండి ఉపహారం అయితే. ఇంకా మంగళవారం అయితే మేము ఉగాది చేసుకుంటున్నాము. సో ఈరోజు కొత్త అమావాస్య రోజు బ్లాగ్ అయితే నేను షేర్ చేస్తాను, సో వచ్చేయండి. సో మళ్ళీ నేను మిమ్మల్ని రేపు కలుస్తాను, ఓకేనా? బాయ్. సో ఇందాక చెప్పాను కదండి, పప్పు అది నానబెట్టేసానని, అదే చూపిస్తున్నాను ఇక్కడ. ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా కాఫీ డికాషన్ అదంతా వేసేసుకుని పప్పు కూడా నానబెట్టేశాను. పూర్ణం బూర్లకి పోలి బూర్లు అంటారు, పూర్ణం బూర్లు అంటారు, ఏదైనా అనొచ్చు. సో దానికైతే ఒక గ్లాస్తో క్వాంటిటీ తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ ఏమో పెసరపప్పు, హాఫ్ గ్లాస్ శనగపప్పు వేసుకున్నాను అనమాట, నానపెట్టేశాను. ఇంకా తోపు పిండి కోసం అని చెప్పేసి మినపప్పు ఇంకా బియ్యం నానపెట్టాను. మినపప్పు వేరేగా బియ్యం వేరేగా నానపెట్టాను అనమాట. సో ఇంకా కొంచెం సేపు పోయిన తర్వాత మూవీ చూస్తున్నాము. ల్యాప్టాప్లో ఏదో మూవీ పెట్టుకుని చాలా రోజులైంది, బోర్ కొడుతుందని చెప్పేసి మూవీ చూస్తున్నాం. మేము ఆ మూవీ చూసేసి పడుకునేసరికి 2 o'clock అయిపోయిందనమాట. సో ఎలాగో సండే హాలిడే కదా, కొంచెం లేట్గా లేచినా ఏం ప్రాబ్లం లేదు. లేట్గా లేచి స్నానం అదంతా చేసేసి వంట చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టుకుందాం అని అనుకున్నాను. సో ఇప్పుడు నేను కొంచెం లేట్గానే స్టార్ట్ చేశానులేండి వంట. అది కూడా ఉదయం 7:30, 8 అలా లేచాను నేను. తర్వాత స్నానం అదంతా కంప్లీట్ చేసేసి ఇంకా మిగతా వంట ప్రాసెస్ అదంతా స్టార్ట్ చేశాను. సో ఇక్కడైతే పాల ప్యాకెట్లు అవి వచ్చాయన్నమాట, వాటిని శానిటైజ్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు కూడా వాటిని డెటాల్లోని కొంచెం సేపు ఒక 15 to 20 minutes ఉంచేసి ఆ తర్వాత పాలు కాస్తాను అనమాట. ఇప్పుడు కరోనా చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్ లెవెల్ కన్నా ఇప్పుడు సెకండ్ లెవెల్ చాలా ఎక్కువగా ఉందంట. వాటి సిమ్టమ్స్ కూడా మనకు తెలియట్లేదు. అలాగే బయట కూడా చాలా ఎక్కువ కేసెస్ కూడా ఉంటున్నాయి, చాలా సఫర్ అవుతున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కటి శానిటైజ్ చేసుకుని ఇంట్లో యూస్ చేయండి. బయట నుంచి తెచ్చేవైతే మాస్క్ ఇంకా శానిటైజ్ మాత్రం వాడండి దయచేసి. చాలామంది బస్సుల్లో గట్ట పెట్టుకోవట్లేదంట. కండక్టర్ చెప్పినా కూడా, ఇంకా దించేస్తామని చెప్పినా కూడా పెట్టుకోకుండా మేము పెట్టుకోము, ఏం చేస్తే అదే చేసుకోమని చెప్పి ఇది చేస్తున్నారట. సో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఫైన్ వేసేది అలాగే వాళ్ళు చెప్పేది అంతా మన కోసమే కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి.
ఆ, సో ఇంకా ఇక్కడైతే కాఫీ కలిపేసుకున్నాను. మామూలుగా అయితే ఇలాంటి పూజలు అయినప్పుడు నేను ఎప్పుడు స్నానం చేయకుండా కాఫీ అదేం తాగను అనమాట. కానీ లేట్గా లేచేటప్పుడు ఏంటంటే నా ఎనర్జీ మొత్తం అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి కొంచెం కాఫీ తాగితే రిఫ్రెషింగ్గా ఉంటుంది, తర్వాత కొంచెం ఎనర్జీ వస్తుంది. ఈరోజు అయితే కాఫీలో షుగర్ వేసుకుని తాగుతున్నాను కొంచెం ఎనర్జీ కోసం. ఇంకా ఇక్కడ మొక్కలకి వాటరింగ్ చేస్తున్నాను. పెద్దగా ఏం లేవు మాకు, మొక్కలు ఏమున్నాయో మీకు తెలుసు కదా, కరివేపాకు చెట్టు ఒకటి, మనీ ప్లాంట్, ఇంకా చిన్న కుండీలో మెంతులు వేశాను, తర్వాత మిరప గింజలు ఉంటాయి కదా అవి కూడా వేసాను అనమాట. అవన్నీ వచ్చే మొక్కలు వచ్చాయి. సో వాటిని మళ్ళీ వేరువేరుగా నాటాలి. ఇంకా అంతే, వాటి కొంచెం వాటరింగ్ చేసేసి నేను ఇంకా కాఫీ తాగుతున్నాను. సో తర్వాత ఇంకా స్నానం అదంతా కంప్లీట్ అయిపోయిందండి. పనమ్మాయిని కొంచెం ఫాస్ట్గా రమ్మన్నాను ఈరోజు. వచ్చి తను మొత్తం ఇల్లంతా తుడిచేసి తడిబట్ట పెట్టేసి ఇంకా గిన్నెలు అవి తోమేసి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ నేను స్నానం అయిపోయింది. ఇంకా ఇక్కడ రెడీ అవుతున్నా అనమాట. కొంచెం అలోవెరా జెల్ రాసుకుంటున్నాను, అదైతే కొంచెం బాగుంటుంది ఫేస్కి. తర్వాత మామూలుగా పాండ్స్ పౌడర్ అప్లై చేస్తాను. ఇంకా తిలకం పెట్టేసుకుని లిప్ బామ్ కానీ లేదా లిప్స్టిక్ కానీ వేసుకుంటాను అనమాట. అంతే, సింపుల్ మేకప్. ఇంకా అందుకన్నా ఇంకేం వాడను. ఇంకా మ్యారేజెస్ అలాంటివి ఏమైనా అయ్యేటప్పుడు అయితే ఇంకా ఎక్స్ట్రా కాంపాక్ట్ పౌడర్ అవి యూస్ చేస్తాను అంతే. ఇంకా కాటిక అదంతా పెట్టుకుంటే ఎందుకో నాకు అంతగా సూట్ అవ్వదు. సో సింపుల్ మేకప్ చేసుకుంటాను నేను ఎప్పుడు కూడా. అలాగే స్టిక్కర్స్ కూడా ఎక్కువగా నేను యూజ్ చేయను, ఎందుకంటే అది ఎందుకో పడదు. మొత్తం స్కిన్ అంతా ఎలర్జీ వచ్చేసి కొరికేసినట్టు అయిపోతుంది అనమాట ఆ బొట్టు పెట్టుకునే దగ్గర. అందుకే ఇంకా తిలకమే యూజ్ చేస్తాను, ఆల్మోస్ట్ తిలకమే వాడతాను. సో ఇప్పుడైతే ఫస్ట్ బయట కూడా ముగ్గు అవంతా వేసేసుకుని రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా వెళ్ళిన వెంటనే ఈరోజు పప్పు అయితే ఫస్ట్ రుబ్బేయాలి. ఎందుకంటే ఈరోజు సండే కదా, కొంచెం పవర్ కొంచెం అటు ఇటుగా ఉంటుందన్నమాట. ఆగిపోవడం రావడం అలా ఉంటుంది. ఫస్ట్ మిక్సీ పనులు అవన్నీ చేసేసుకున్నాను అనుకోండి, కొంచెం హ్యాపీగా ఉంటుంది, టెన్షన్ పడక్కర్లేదు. సో ఇక్కడ ముందు రోజు నానబెట్టాను కదా, చాలామందికి డౌట్ ఉంటుంది, నాకు కూడా అలాగే డౌట్ ఉండేది, ముందు రోజు పప్పులు అవి నానబెట్టచ్చా లేదా అని చెప్పేసి. మామూలుగా అయితే తెల్లవారుజామున ఉదయాన్నే లేచి స్నానం చేసి అప్పుడు నానబెట్టి ఆ తర్వాత వంట చేసేవారు. బట్ ఇప్పుడు అలా కుదరడం లేదు కాబట్టి ముందు రోజే కొంచెం స్నానం అది చేసేసి మడిగా నానబెట్టుకుంటాము. తర్వాత మర్నాటికి మళ్ళీ యూస్ చేసుకుంటాము అంతే. కొంచెం పసుపు నీరు అది చల్లేసి నేనైతే అలాగే చేసుకుంటున్నానండి. ఇంకా ఉదయాన్నే లేచి తెల్లవారుజామున లేస్తేనే మనకి అవి 4కి అలా లేచి స్నానం చేసి వాటిని నానబెట్టుకుంటే మనం 8 o'clockకి 9 o'clockకి వంట స్టార్ట్ చేసేటప్పుడు సరిపోతుంది. బట్ నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను, ఉదయం లేవడం అవ్వదు కాబట్టి. ఇంకా ఇక్కడ నువ్వుల పొడి అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఉపారం కోసం మా అమ్మవారికి తెలగపిండి కూర పెట్టాలన్నమాట. తెలగపిండి ఇప్పుడు మాకు ఎక్కడ దొరకదండి, ఇక్కడ దొరికినా కూడా బాగా ఇసుక ఉంటుంది అనమాట. అందుకని చెప్పి నువ్వులు తెలగపిండి ఇంచుమించుగా ఒకటే కదా, నువ్వులు పొడి చేసి బాగా అంటే ఆయిల్ తీసేటప్పుడు వచ్చే పిప్పినే తెలగపిండి అంటారు కాబట్టి ఇంకా నువ్వులతోటి నేను డైరెక్ట్గా కూర అయితే చేసేస్తాను. మామూలుగా అయితే తెలగపిండి కూర పెట్టాలి అమ్మవారికి, బట్ అలా అవ్వదు కాబట్టి నువ్వుల పొడి చేసి, ఆల్రెడీ ముందుగుండా చేసి పెట్టుకున్న పొడి అయితే యూస్ చేయకూడదు అంటారు. అందుకే అప్పటికప్పుడు నేను మెంతి పొడి ఇంకా నువ్వుల పొడి ఆడిస్తున్నా అనమాట. ఈలోగా ఫస్ట్ నేను పప్పు రుబ్బేశాను కదా పూర్ణం బూర్లకి, దానిని ఇడ్లీ పాత్రలో పెట్టేసి స్టీమ్ మీద ఉడికించుకున్నాను. ఇప్పుడు దాన్ని కొంచెం మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసుకుని దాని మీదే పంచదార కూడా వేసేస్తున్నాను. 1కి 1.5 పంచదార తీసుకున్నాను, కరెక్ట్ స్వీట్ సరిపోతుందని చెప్పేసి. మా ఇంట్లో కొంచెం ఎక్కువే తింటారు, అలాని ఎక్కువ కాదు మరి తక్కువ కాదు, మామూలుగా కొంచెం తక్కువ కావాలంటే 1 గ్లాస్ వేసుకోవచ్చు పంచదార 1 గ్లాస్ పప్పుకి, లేదా 1.5 వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది, 1.25 కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ ఇందులో యాలకులు అవన్నీ వేసేసాను, వీటిలో పంచదార వేసేసాను కాబట్టి ఇంకా అది ఈ కొంచెం వేడికి అది మెల్ట్ అయిపోతుంది అనమాట. కొంచెం సేపు పోయాక వాటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుని బూర్లు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నువ్వుల పొడి కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. సో నువ్వుల పొడి చాలా ఈజీ, వేయించిన నువ్వులు ఎండుమిర్చి వేయించేసి 2 కలిపి పొడి చేసుకుంటే. ఆనపకాయ ముక్కలు ఆల్రెడీ నేను కుక్కర్లో పెట్టేశానండి, ఆనపకాయ అంటే సొరకాయ ముక్కలు.
అవి ఇంకా పెసరపప్పు వేరువేరుగా పెట్టుకున్నాను. పెసరపప్పే ఈరోజు అమ్మవారికి ఉపారంలో పెడతారు. కందిపప్పు కానీ ఆకుకూర పప్పు కానీ వాడకూడదు. పెసరపప్పును మాత్రమే పెట్టాలి. గ్రామ దేవతలను ఉద్దేశించి మనం ఇలా ఉపారాలు పెడితే చాలా మంచిదండి. ఇంట్లో పిల్లలకి గట్రా బాగుంటుంది. ప్రతి సంవత్సరం నేను 2 సార్లు పెడతాను. ఒకటేమో దసరాలకి పెడతాను, తర్వాత ఏమో కొత్త అమావాస్యకి ఒకసారి పెడతాను అనమాట. 2 టైమ్స్ పెడతాను. మా చుట్టుపక్కల ఉండే గ్రామ దేవతలందరి పేర్లు తలుచుకుని వాళ్ళందరికీ నైవేద్యం పెట్టేసి అది చాకలికి అందించాలన్నమాట. ఇంట్లో మరి తినకూడదు అది ఎందుకో. ఫస్ట్ నుంచి కూడా చాకలే తీసుకుని మనకి చాకలి చలో కోరుతుంది అంటారు కదా, సో అందుకు చాకలికి ఇవ్వాలి. చాకలికి దొరకకపోతే ఎవరైనా తీసుకుంటా అంటే వాళ్ళకి ఇచ్చేయచ్చు బయట వాళ్ళు. తర్వాత గోమాతకి పెట్టేయచ్చు ఒకవేళ చాకలి కానీ బయట వాళ్ళు ఎవరు తీసుకోకపోతే. సో ఇక్కడ ముక్కల పులుసు చేస్తున్నాను. ఆనపకాయ, బెండకాయ, ఇంకా టమాటో, వంకాయ, ఇంకా ములంకాడ వీటన్నిటిని వేసేసి ముక్కల పులుసు చేస్తున్నాను. శుభకార్యాలకి ఎప్పుడు ముక్కల పులుసు చూస్ చేస్తారు కదా. చిన్నప్పుడైతే అస్సలు నచ్చేది కాదు, అందులో బెల్లం అదంతా వేస్ట్ చేస్తారని. ఇప్పుడైతే ఓకే పర్వాలేదు. ఇంకా అవన్నీ కుక్కర్లో అవన్నీ పెట్టేసుకున్నాక ఇక్కడ దీపారాధన కూడా చేసేసానండి. నిత్య దీపారాధన చేసేసుకుని ధూపం, దీపం, నైవేద్యం ఇవంతా కూడా స్వామికి సమర్పించేశాను. ఏదైనా పూజ మన ఇంట్లో స్పెషల్గా చేసుకుంటున్నాము అంటే ముందు ఖచ్చితంగా నిత్య పూజ చేసేసుకోవాలి. చేసుకున్నాక అది మనం మిగతా ఇక్కడ ఇంతకలా పూర్ణంలో పంచదార కలిపాం కదా, అది బాగా మెల్ట్ అయింది. ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకుని చిన్న చిన్న ఉండలుగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పూర్ణాలు చుట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ ఆ పనిలో ఉన్నాను. ఈ ఎండ భయంకరంగా దంచేస్తుంది. టైం వచ్చేసి 11:30 అలా 12 అయిపోతుంది. ఇంకా లక్కీ కూడా బాగా ఆకలేసి వస్తుంది. వాళ్ళ పిన్ అయితే లక్కీకి రెడీ చేసేసింది అనమాట. సో దాని గురించి మొత్తం అంతా చెల్లి చూసుకుంటుంది. నేను ఇంకా వంట పని స్టార్ట్ చేశాను. వంట చూసుకుంటున్నాను. మామూలుగా కన్నా కూడా మనకి సమ్మర్లో కొంచెం ఎనర్జీ ఎక్కువగా లాస్ అయిపోతూ ఉంటాము. ఎందుకంటే చెమట పట్టేసి సాల్ట్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా. సో కొంచెం నిమ్మకాయ రసాలు అలాగే గ్లూకోజ్ వాటర్ ఇలాంటివి తాగడం మంచిది. ఇక్కడ ఏంటంటే మెంతిపొడి రెడీ చేస్తున్నాను ముక్కల పులుసు కోసం. ఆ మెంతిపొడి కోసం శనగపప్పు ఏమో ఫస్ట్ వేయించనమాట. అది మా వారితో మాట్లాడుకుంటూ ఉంటే ఇవతల ఒక్క మాడిపోయింది. సో అదే చూపిస్తున్నా. ఇంకా మినపప్పు, శనగపప్పు 2 సమానంగా తీసేసుకుని వాటిని వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి మెంతిపొడి కోసం. తర్వాత ఒక 1/2 స్పూను మెంతులు తీసుకోవాలి, దాన్ని కూడా వేయించేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు ఇంకా ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. జీలకర్ర ఆల్రెడీ ఇవన్నీ కూడా బాగా రోస్ట్ అయి ఉంటాయి కాబట్టి వేడి మీద వేసేస్తే అది జీలకర్ర వేగిపోతుంది. సో మొత్తం కలిపి పొడి చేసుకుని రెడీగా చేసి పెట్టేసుకుంటే మనకి మెంతి పొడి రెడీ అయిపోతుంది. ఇది మనకి వంకాయ మెంతి కానీ, క్యాప్సికమ్ మెంతి కానీ, ఇంకా మెంతి కూరలు అంటే దొండకాయ మెంతి అలాంటి వాటి కూడా యూస్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ముక్కల పులుసులో మెంతి పొడి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అదే వేస్తున్నాను ఇక్కడ. ఆల్రెడీ ఇందులో పులుపు, ఉప్పు, పసుపు వేసి ఉడికించేసాను. కుక్కర్లో పెట్టేసాను అనమాట. ఒక 3 విజిల్స్ వచ్చింది, కుక్ అయిపోయింది. ఇప్పుడు అందులో కొంచెం బెల్లం ముక్క, ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసేసి బాగా మరిగించేసుకున్నాను. ఇప్పుడు దీనికి పోపు పెడుతున్నాను అండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా ఇంగువ, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను. ఇంకా మెంతి పొడిలో కూడా ఎక్కువ మిరపకాయలు ఉన్నాయి, కారం అయిపోతుందని చెప్పి ఇంకా ఎండుమిర్చి వేయలేదు. సో పోపు మొత్తం వేసేసుకుని ఇంకొకసారి బాగా మరిగించుకుంటే మనకి ముక్కల పులుసు రెడీ అయిపోతుంది. బ్రాహ్మణ వంటకాల్లో ఎక్కువగా దీన్ని యూస్ చేస్తారండి. ఏదైనా ట్రెడిషనల్గా అంటే ఏవైనా పూజలు, శుభకార్యాల్లో ఎక్కువగా ఈ ముక్కల పులుసునే తయారు చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ బూరెలు వేస్తున్నాను. ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను కదా. ఇంకా తోపిండి ఇంకా పూర్ణాలు రెడీ అయిపోయింది కాబట్టి రెండింటిని కలిపి ఇక్కడ బూరెలు వేసేస్తున్నాను. ఆ టైంలోనే లక్కీ ఒక పక్క వచ్చి ఏదేదో అడుగుతుంది. నాకు
డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టినప్పుడు లక్కీ వంటగదిలోకి వచ్చిందంటే నాకు చాలా అంటే చాలా టెన్షన్ వచ్చేస్తుంది. దెబ్బలాడిస్తూ ఉంటాను లక్కీని, వద్దు ఇక్కడ ఉండొద్దు వెళ్ళు అని చెప్పేసి. ఎందుకమ్మా అరుస్తూ ఉంటుంది. మామూలుగా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టినప్పుడు మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోకి లక్కీ వచ్చి స్టవ్ దగ్గర వచ్చి నించుంటుంది అనమాట. అందుకే దెబ్బలాడుతున్నాను ఇక్కడ, వెళ్ళు లక్కీ అని చెప్పేసి. ఇంకా మా చెల్లి ఇక్కడ నాకు వీడియో షూట్ చేస్తుంది. లక్కీకి నేను దెబ్బలాడానని చెప్పి కోపం వచ్చేసింది, అలిగేసి వెళ్ళిపోయింది అనమాట. నువ్వు వంటగదిలోకి రానివ్వవు అని చెప్పి. అసలే ఎండ భయంకరంగా ఉంది, ఉక్క పెట్టేస్తుంది. అందులోకి ఇక్కడ నేనే చాలా కష్టం మీద నించుని ఇవన్నీ వేయిస్తున్నాను. ఆ టైంలో అది వచ్చి నాతో మాట్లాడుతుంది అనమాట. నేను చెప్పాను, తర్వాత మళ్ళీ ముద్దులాడితే పాపం కూల్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వంటలు అన్నీ అయిపోయాయండి. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అలా అవుతుంది. ఇప్పుడు ఇంకా ముందే దీపారాధన అదంతా చేసేసుకున్నాను కాబట్టి అమ్మవారికి మామూలుగా దీపం అవి సమర్పించేసి ఇంకా మహానైవేద్యం ఉపారం పెట్టేశాను. ఉపారం కోసం అరిటాకు చాలా ట్రై చేశాను, బట్ దొరకలేదు. ఇంకా వారకానికి చిన్న అరిటాకు కింద పెట్టేసి మామూలు ప్లేట్ ఉంటుంది కదా, బఫే అవన్నీ తింటూ ఉంటాం. సో దాంట్లోనే మొత్తం అంతా ఏం వండుకున్నామో అవన్నీ కూడా కుప్పగా వేసేసి మొత్తం దాని మీద కొంచెం నెయ్యి వేసేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఇంకా తాంబూలం ఉంటే తాంబూలం పెట్టచ్చు. ఇక్కడ తాంబూలం లేదు, అక్షతలు వేసేసాను. ఇంకా పసుపు కుంకుమ కూడా అమ్మవారికి చూపించాలన్నమాట. ఆ పసుపు కుంకుమ అలాగే రవికెల బట్ట అవన్నీ కూడా నేను వాచ్మెన్కి ఇచ్చేసాను దక్షిణ పెట్టి. సో ఈ విధంగా అయితే ఈ కొత్త అమావాస్య రోజు పూజ నేను చేసుకున్నానండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ఇలాగే చేస్తే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? సో ఇక్కడ బూర్లు, చప్పటి బూర్లు, అవన్నీ పొంగు బూర్లు అంటారు కదా, అంటే తోపిండితో చేస్తారు అవి. పులిహార 3 రకాలు అనమాట. అలాగే వడపప్పు పానకం కూడా ఖచ్చితంగా పెట్టాలి ఈసారి అయితే ఉపారం పెట్టేటప్పుడు. అవన్నీ పెట్టేసి అవన్నీ కూడా నేను అమ్మవారికి నైవేద్యం పెట్టేశాను. ఇంకా కొంచెం సేపు అటువైపు వెళ్లకుండా తలుపు వేసేసి ఉంచేస్తాను. ఇక్కడ వంట అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా భోజనాలు పెట్టాలి. ఈలోగా మా అన్నయ్య కోసం ఫుడ్ పార్సల్ చేస్తున్నాను. ఇంట్లో చేసే ఫుడ్ అంటే వాడికి ఇష్టం, అందుకని చెప్పి నేను పంపిస్తున్నాను అనమాట. ర్యాపిడో యాప్ ఉంది కదా, సో దాంట్లో వాడి కోసం ఫుడ్ పంపిస్తున్నాను. ఓకే అండి, చూసారు కదా ఈ వ్లాగు. పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా నేను భోజనం తినాలి. అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేశాను. ఇంకా ఉపారం వచ్చేసి మా వాచ్మెన్ వచ్చి తీసుకువెళ్ళింది అనమాట. తను తీసుకుంటానని చెప్పింది. జాకెట్ ముక్క, ఇంకా పసుపు కుంకుమ, ఇంకా దక్షిణ ఇవన్నీ పెట్టేసి తనకి ఇచ్చేసాను నేను. ఇంకా మా ఇంట్లో వాళ్ళు భోజనం చేస్తున్నారు. ఇప్పుడు నేను భోజనం చేయాలి. బాగా అంటే బాగా అలసిపోయాను. టైం కూడా 2 అయిపోతుంది. సో ఇంకా నేను కూడా భోజనం తినాలి. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే రాజుమై స్వీట్ హోమ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అందరినీ ఉద్దేశించి అయితే నేను ఇది చెప్పట్లేదు. కొంతమంది ఉంటారు మనల్ని బాగా ఇరిటేట్ చేసేవాళ్ళు. మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే మనకి ఇరిటేట్ చేసేవాళ్ళు చాలామంది తగులుతూ ఉంటారు. సో ఆల్మోస్ట్ నేను వాళ్ళని పట్టించుకోను, ఖచ్చితంగా నేనైతే వాళ్ళని పట్టించుకోను. బట్ మరీ లాంగ్వేజ్ బ్యాడ్గా ఉండి మరీ నన్ను ఇరిటేట్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా పట్టించుకుంటాను, రివెంజ్ తీసుకుంటాను. అండ్ చాలామంది అనుకుంటారేమో చెత్త కామెంట్స్ పెట్టేసిన వీళ్ళు ఎలాగో కనిపెట్టలేరు, ఐపీ అడ్రస్ కనిపెట్టలేరు అని చెప్పి. ఖచ్చితంగా ఐపీ అడ్రస్ని అయితే మనం తెలుసుకోవచ్చండి. అలాగే నెగిటివ్గా కామెంట్స్ పెట్టే వాళ్ళందరి ఇప్పటి వరకు నాకు ఎవరైతే నెగిటివ్గా కామెంట్స్ పెడతారో వాళ్ళందరినీ స్క్రీన్ షాట్ తీసి నేను ఉంచుకుంటాను. ఖచ్చితంగా ఉంచుకున్నాను కూడా. చాలామందికి ఇంతకుముందు కూడా ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్స్ ప్రతి ఒక్క వీడియోలోని చేసింది అనమాట. సో ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పడానికి నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు కూడా అలాగే ఒక్కర్తి నేను ఇలా మాట్లాడుతున్నందుకు ఏమనుకోకండి, అంత ఇరిటేట్ చేసింది నన్ను. నేను చాలా కూల్గా ఉంటాను. ఈ యూట్యూబ్లోని నా వీడియోస్ కూల్గా ఉంటాయి. నేను కామెంట్ చేసే విధానం కూడా చాలా కూల్గా ఉంటుంది. నేను చాలా సున్నితంగానే తీసుకుంటాను ఏదైనా సరే. మరీ అంత ఇరిటేట్ చేస్తే మాత్రం నేను ఎలా రివెంజ్ తీసుకోవాలో నాకు తెలుసు. దయచేసి అనవసరంగా ఇరిటేట్ చేసి మీ కొంప మీదకి తీసుకొచ్చుకోకండి, అది అంత మంచిది కాదు. దయచేసి అర్థం చేసుకోండి. కామెంట్స్ పెట్టేటప్పుడు ముందు వెనుక ఆలోచించి పెట్టుకోవడం నేర్చుకోండి. ఉంటానండి.